హైదరాబాద్ నగర పరిధిలో అర్హులైన పేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం మరొక కీలకమైన అడుగు వేసింది. సచివాలయం ఎల్ఐసి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజాదుద్దీన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఇళ్ల స్థలం లేని వారికి కూడా ఇళ్లు కల్పించే ఉద్దేశంతో తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో అపార్ట్మెంట్ తరహాలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడతామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందించడమే లక్ష్యమన్నారు మంత్రులు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ఆషామాషిగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈటంలా, చివరికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆ పేదవాడి స్వప్నాన్ని నెరవేర్చడానికి ఇంత పెద్ద ఎత్తులో ఏ కుటుంబానికి ఇవ్వటంలా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు అది గ్రామీణ ప్రాంతంలో కానీ, ఇప్పుడు కట్టబోయే పట్టణ ప్రాంతాల్లో కానీ 5 లక్షల రూపాయలు ఆ పేదవాడికి ఉచితంగా వారు కట్టిన ఇంటి లెవెల్ని బట్టి ఇప్పటి వరకు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 100కి 100% ఆ పేదవాడి కల నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకే కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. సంబంధించి గౌరవప్రదమైన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేసి ఇందిరమ్మ పేరిట ఈరోజు మా ప్రభుత్వం ఇస్తా ఉన్న కార్యక్రమం భాగంలో బెల్టప్ ఏరియాకు సంబంధించి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 528 స్క్వేర్ ఫీట్కు సంబంధించి, కార్పెట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్కు సంబంధించి, అదే క్రమంలో ఈరోజు 7,680 ఫ్లాట్స్ను ప్రపోజ్ చేయడం జరిగింది. టెంటేటివ్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా 6 లక్షల రూపాయలు. దాంట్లో మరి మహిళలకు సంబంధించి 30% రిజర్వేషన్తో పాటు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు పోయటం జరుగుతుంది. పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మళ్ళీ బల్లకంపేట ఎల్లమ్మ కళ్యాణం లోపల హైదరాబాద్లో 1 లక్ష ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. ఇందులో గౌరవ శాసనసభ్యులు, ఇతరులు, పెద్దలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఆర్థికంగా భారం పడ్డ ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు సొంత ఇంటి కళ అనేది వెనుకటికి సామెత కూడా అనేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనేది. ఇలా ఇల్లును నిర్మించిచ్చే బాధ్యతను తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గము, శాసనసభ్యులు, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకు పోతున్న అంశాన్ని దయచేసి రాజకీయ కోణాల నుంచి కాకుండా ఇంతకు చెప్పిన ఉపాధి ఉన్న చోటనే కట్టాలనే లక్ష్యంతో, ఉపాధి ఒక కాడ ఇల్లు ఒక కాడ ఉంటే అది నిరుపయోగం ఉంటుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు ఎంత విలువైన స్థలాలైనా ఇవ్వడం జరిగింది.